జపనీస్ కార్ల తయారీ దిగ్గజం హోండా భారత మార్కెట్లో తన కార్లకు కొత్త సొగసులు అద్దుతోంది. ఇప్పటికే తన సిటీ కారుకు అపెక్స్ వెర్షన్ ప్రకటించిన హోండా కార్స్ ఇండియా ఆ కారును ఇటీవలే ఢిల్లీలో జరిగిన భారత్ మొబిలిటీ ఎక్స్పోలో ప్రదర్శించింది. అదే వరుసలో తన అమేజ్ మోడల్ కారుకు కూడా హోండా కొత్త వెర్షన్ను తీసుకువస్తోంది. ఇది అమేజ్ కారుకు ఫేస్ లిఫ్ట్ వెర్షన్ అని చెప్పుకోవచ్చు. ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్ను ఆధునికీకరించారు. ఇది 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 7 స్పీడ్ ఆటోమేటిక్ సివిటి ట్రాన్స్మిషన్తో వస్తోంది. ఇంజిన్ కెపాసిటీ 1199 సీసీ కాగా సాధారణ పరిస్థితుల్లో లీటర్కు 20 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని హోండా ప్రకటించింది. అమేజ్ కారులోనూ హోండా తన ఐకానిక్ ఐ-వీటెక్ ఇంజన్ను అమర్చింది. సిటీ కారు తరహాలోనే ఇందులోనూ 7 రంగులతో రిథమిక్ యాంబియంట్ లైటింగ్ థీమ్స్ను చూడొచ్చు. హోండా సిటీ కారు ముందు భాగంలో ఉండే లేన్ వాచ్ కెమెరా రోడ్డుపై ముందు వెళ్లే వాహనాలను గుర్తించి డ్రైవర్ను అప్రమత్తం చేస్తుంది. ఇందుకోసం హోండా సెన్సింగ్ టెక్నాలజీ ఉపయోగించారు. అడాస్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీపింగ్ అసిస్ట్ సిస్టమ్ వంటి అడ్వాన్స్డ్ ఫీచర్లు కూడా ఈ కారులో ఉన్నాయి. ఇన్ఫోటైన్మెంట్ కోసం 8 అంగుళాల హెచ్డి డిస్ప్లే పొందుపరిచారు. వైర్లెస్ ఫోన్ ఛార్జర్, 6 స్పీకర్ సౌండ్ సిస్టమ్, వైర్లెస్ కనెక్టివిటీ కోసం ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే, 6 స్టాండర్డ్ ఎయిర్ బ్యాగ్స్ వంటి ఫీచర్లతో హోండా అమేజ్ ఆల్ న్యూ వెర్షన్ కారు ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తుంది. దీని ప్రారంభ ఎక్స్-షోరూం ధర 8 లక్షల రూపాయలు అని కంపెనీ వెబ్సైట్లో పేర్కొన్నారు. ఇందులో టాప్ వేరియంట్ జెడ్ఎక్స్ మోడల్ ఎక్స్-షోరూం ధర 9,69,000 రూపాయలు అని హోండా కార్స్ ఇండియా వెల్లడించింది.